మీ అమ్మాయికి అర్థవంతమైన, ట్రెండీగా ఉండే అందమైన పేరు పెట్టాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. లలితా సహస్రనామంలో ఉండే ఎన్నో నామాలు అంటే పేర్లు మీకోసం ఈ వీడియోలో నేను తెలియజేశానండి. మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టండి. వీడియో చూడండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ప్లీజ్ అండి. ఓం శ్రీ మాత్రే నమః. అపర్ణ పార్వతీదేవి, అంబిక తల్లి అనగా పవిత్రమైనది. ఈశ్వరి ఈశ్వరుని యొక్క శక్తి స్వరూపము. ఉమా మూడు లోకములచే పూజించబడుతున్నది. ఉజ్వల ప్రకాశించునది. కల్పలతిక కల్పవృక్షపు తీగ. కౌముది వెన్నెల. కుసుమప్రియ పుష్పములయందు ప్రీతి కలది. కుశల క్షేమము కౌసల్యమును కలది. కోమల సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము కలది. కాత్యాయని కతుని ఆశ్రమంలో పుట్టి పెరిగినది. కపర్దిని జటాజూటము కలిగినది. కచ్చపి లలితాదేవి యొక్క వీణ. కామాక్షి అందమైన కన్నులు గలది. కౌలిని కులదేవతల రూపములో ఆరాధింపబడినది. కామ్య కోరదగినటువంటిది. కాదంబరి ప్రియ పరవశించుటను ఇష్టపడినది. కళ్యాణి శుభ లక్షణములు కలది. కళావతి కళాస్వరూపిణి. గాయత్రి స్తోత్రము లేదా మంత్రం. గౌరీ గౌరవర్ణము అనగా బంగారు వర్ణములో ఉండిన తల్లి. చిన్మయి జ్ఞానముతో నిండినది. చైతన్య జ్ఞానము. చంద్రిక వెన్నెల. జనని అందరికీ తల్లి. జయస్వరూపిణి. జైత్రి సర్వమును జయించినది. జ్ఞానద జ్ఞానమును ఇచ్చినది. తరుణి ఎప్పుడూ యవ్వనము కలది. తేజోవతి తేజస్సు కలది. త్రినయన మూడు కన్నులు కలది. త్రిపుర మూడు పురములను కలిగి ఉన్నది. త్రిపురాంబిక. దుర్గాదేవి. దాక్షాయణి దక్షిణి కుమార్తె. దీపిక వెలుగుతూ ఉండేది. దేవేషి దేవతలకు పాలకురాలు. దీక్షిత భక్తులను రక్షించుటయందు దీక్ష వహించింది. ధృతి ధైర్యము. ధన్య పవిత్రమైనది. ధీర ధైర్యము కలది. నిరంజన మాయా సంబంధమైన అజ్ఞానము లేనిది. నిర్మల ఏ విధమైన మలినము లేనిది. నిత్య స్వరూపిణి. నారాయణి నారాయణత్వ లక్షణము కలది. నిరుపమ పోల్చి చెప్పుటకు ఉపమానము ఏమీయూ లేనిది. నిర్వాణ మోక్షము. నందిని ఆనందమును కలిగించినది. నళిని కమలం. నిఖిలేశ్వరి సమస్తమునకు ఈశ్వరి. నటేశ్వరి నటరాజు యొక్క శక్తి. పరమేశ్వరి పరమేశ్వరుని శక్తి రూపము. పూజించబడినది. ప్రతిష్ట కీర్తి కలది. పుష్కర రూపిణి. పంచమి సర్వ ఆదిదేవత. పూర్ణురాలు. పంకజ పద్మం. పద్మనైన పద్మముల వంటి కన్నుల కలది. పార్వతి పర్వతరాజు పుత్రి. ప్రభావతి వెలుగులు విరజిమ్ము రూపము కలది. ప్రసిద్ధమైనది. బృహతి అన్నిటికన్నా గొప్పది. బ్రహ్మణి సరస్వతి బ్రహ్మదేవుని భార్య. బ్రాహ్మణి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. బాలా త్రిపురసుందరీదేవి. భవాని భౌని అంటే శివుని భార్య. భూషిత అలంకరించబడినది. భగవతి భగశబ్ద స్వరూపిణి. భువనేశ్వరి చతుర్దశ భువనములకు అధినాథురాలు. భావజ్ఞ సర్వజీవుల మానసిక భావములను తెలిసినది. మాధుర్య మధురమైనది తీయనైనది. మరాలి హంస. మంజరి పూలగుచ్చం. మనోహర అందమైనది. మహాశక్తి అనంతమైన శక్తి సామర్థ్యములు కలది. మంజీర కాలి అందెలు. మహేశ్వరి మహేశ్వర సంబంధమైనది. మహాదేవి మహిమాన్వితమైనది. మాలిని మాలలు ధరించినది. మోహిని మోహమును కలుగుజేయినది. మేధ ఒక బుద్ధి విశేషము. మధుమతి మధురమైన మనస్సు కలది. మహతి గొప్పనైనది. మహాలక్ష్మి లక్ష్మీ స్వరూపము. మహాసిద్ధి అద్వితీయమైన సిద్ధి కలది. మహాత్రిపుర సుందరి గొప్పదైన త్రిపుర సుందరి. మౌక్తిక నిక్షిప్తము చేయబడిన ముత్యము. మేఖల శిఖరము. ముగ్ధ బాలికారూపము కలిగినది. ముకుంద విష్ణురూపిణి. మనస్విని మనస్సు కలిగినది. మహేషి మహేశ్వర శక్తి కలది. యశస్విని యశస్సు సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు. యోగ్యమైనది. రమ్య మనోహరమైనది. రాజీవలోచన పద్మముల వంటి కన్నుల కలది. రంజని
రంజింపచేయునది. రమా లక్ష్మీదేవి, రామా ఎప్పుడూ సంతోషంగా ఉండేది. రాజరాజేశ్వరి ఈశ్వరుని హృదయేశ్వరి, రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి స్వరూపిణి. లావణ్య అందమైనది. లాస్యప్రియ లలితమైన నృత్యమునందు ప్రీతి కలది. లలితాంబిక లలితానామమున ప్రసిద్ధి చెందిన జగన్మాత. విరాజిత ప్రకాశించునది. వైభవ గొప్పనైనది. వారుని వరుణ సంబంధమైన మనోలక్షణము కలది. వరద వరములనిచ్చినది. వేదవేద్య వేదముల చేత తెలియదగినది. విశ్వాధిక ప్రపంచమునకు అధికురాలు. విమల మలినమును స్పృశింపనది. వంద్య నమస్కరింపదగినది. వ్యాహృతి ఉచ్చరింపబడి వ్యాప్తి చెందినది. వామదేవి అందముగానున్న దేవత. వజ్రేశ్వరి నామము గల ఒక అతి రహస్య శక్తి. విరజ రజోగుణము లేనిది. విధాత్రి విధానమును చేయునది. వేదజనని వేదములకు తల్లి. విలాసిని వినోదాత్మక క్రీడాత్మక లక్షణము కలది. విజయ విశేషమైన జయమును కలిగినది. విజ్ఞాత్రి విజ్ఞానమును కలిగించినది. వసుధ సంపదలు ఇచ్చినది. వల్లభ అధికారిణి. వైష్ణవిదేవి రూపమున అవతరించినది. విశాలాక్షి విశాలమైన కన్నులు కలది. శోభిత సౌందర్యముతో ప్రకాశించినది. శాంభవి శంభుని భార్య. సర్వుని భార్య. శాంకరి శంకరుని భార్య. శ్రీకరి ఐశ్వర్యమునిచ్చినది. శాంత ఏ విధమైన ఒడిదుడుకులు తొత్రుపాటు లేనిది. శివప్రియ శివునికి ఇష్టురాలు. శాంతి తొత్రుపాటు లేని నిలకడతనము కలది. శోభన సౌందర్య శోభ కలిగినది. శృతి చెవులతో సంబంధము కలిగినది. శ్రీ విద్యాస్వరూపిణి. శుభంకరి శుభములను కలిగించినది. స్మిత చిరునవ్వు. సౌభాగ్య భాగ్యకరమైనది. సాధ్వి సాధు ప్రవర్తన కలది. సర్వమంగళ స్వరూపిణి. సింధూర తిలకం. సహస్రాక్షి 1000 లేదా అనంతమైన కన్నులు కలది. సంధ్య చక్కగా ధ్యానము చేయబడినది. సుముఖి మంగళకరమైన ముఖము కలది. సౌమ్య స్వభావము కలిగినది. సుమంగళి మంగళకరమైన రూపము కలది. సువాసిని సుమంగళి. స్మృతి మరలా గుర్తుకు తెచ్చుకుని లక్షణములు కలది. సేవిత సేవింపబడినది. సావిత్రి గాయత్రి మాత. సరస్వతి విద్యాస్వరూపిణి. స్వతంత్ర ఆలోచనలు కలది. హృదయమునకు ఆనందము కలుగుజేయినది. హర్షిత ఆనందించినది. హంసిక ఆడహంస. హంసిని హంసను కలిగినది అంటే శ్వాసను కలిగినది. శివాంగరి శుభాన్ని కలిగించేది. నిరంజన దోషాలు లేనిది. నిశ్చింత ఆందోళన లేనిది. మృగాక్షి లేడి వంటి కళ్ళు కలది. సాధ్వి గుణవంతురాలు. శారద నవరాత్రుల్లో పూజింపబడేది. సరస్వతీదేవి. అన్విత లలితాదేవి ఒక రూపము. మాన్విత గౌరవప్రదమైనది లేదా మంచి మనస్సు కలిగినది. తన్వి సుకుమారమైనది లేదా అందమైనది. నవ్య ఎప్పుడూ కొత్తగా ఉండేది. సాన్వి లక్ష్మీదేవి స్వరూపము. ఆరాధ్య పూజింపదగినది. అద్విక సాటి లేనిది లేదా ప్రత్యేకమైనది. ధృతి ధైర్యము లేదా ఓర్పు కలిగినది. ఈశాని పరమేశ్వరుని భార్య పార్వతీదేవి. చూశారు కదండి లలితా సహస్రనామంలోని ఆడపిల్లల యొక్క పేర్లు అందమైనవి, అర్థవంతమైనవి. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓం శ్రీ మాత్రే నమః.